భారతీయ కళా ప్రపంచంలో అరుదైన ఘట్టం చోటు చేసుకుంది. ప్రముఖ చిత్రకారుడు రాజా రవివర్మ రూపొందించిన యశోద కృష్ణ ఆయిల్ పెయింటింగ్ రికార్డు ధరకు అమ్ముడుపోయింది. ముంబైలో నిర్వహించిన సాఫ్రన్ ఆర్ట్ స్ప్రింగ్ లైవ్ వేలంలో ఈ చిత్రం 167.20 కోట్లకు విక్రయమైంది. ఆధునిక భారతీయ కళలో ఇప్పటి వరకు వేలంలో అమ్ముడైన చిత్రాల్లో ఇది అత్యధిక ధరగా నిలిచింది. ఇంతకుముందు ఈ రికార్డు ప్రముఖ చిత్రకారుడు ఎంఎఫ్ హుస్సేన్ రూపొందించిన గ్రామ్ యాత్ర చిత్రానికి అది గత సంవత్సరం 118 కోట్లకు పైగా అమ్ముడైంది. ఇప్పుడు ఆ రికార్డును ఈ చిత్రం అధిగమించింది. ఈ విలువైన కళాఖండాన్ని సీరం ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇండియా మేనేజింగ్ డైరెక్టర్ సైరస్ పూనావాలా కొనుగోలు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఈ చిత్రాన్ని సొంతం చేసుకోవడం గౌరవంగా భావిస్తున్నారని తెలిపారు. భవిష్యత్తులో ప్రజలు కూడా ఈ చిత్రాన్ని చూసే అవకాశం కల్పించేందుకు కృషి చేస్తారని చెప్పారు. 1890ల కాలంలో రూపొందించిన ఈ చిత్రం రాజా రవివర్మ కళా ప్రస్థానంలో అత్యున్నత దశను ప్రతిబింబిస్తుంది. ఇందులో యశోద గోవును పాలు దోస్తూ ఉండగా చిన్న కృష్ణుడు వెనక నుంచి పాలగిన్నె వైపు చేయి చాపుతున్న దృశ్యాన్ని చూపించారు. సాధారణ కుటుంబ దృశ్యాన్ని ఎంతో సహజంగా భావోద్వేగంతో చూపించడం ఈ చిత్రానికి ప్రత్యేకత. తల్లి ప్రేమను, బాల్యంలోని అమాయకత్వాన్ని ఎంతో అందంగా ప్రతిబింబిస్తుంది. యశోద కృష్ణ మధ్య ఉన్న అనుబంధాన్ని మన కళ్ల ముందుకు తీసుకొచ్చే విధంగా ఈ చిత్రం ఉంటుంది. అదే సమయంలో భక్తి, సంస్కృతి, కుటుంబ విలువలను ఒకే దృశ్యంలో చూపించడం ఆకట్టుకునే అంశం. భారతీయ పురాణాలలో పాశ్చాత్య చిత్రకళా శైలిలో ఆవిష్కరించడం రాజా రవివర్మ ప్రత్యేకత. అందుకే ఆయన చిత్రాలు కాలం మారినా ప్రజల మనస్సుల్లో ప్రత్యేక స్థానం సంపాదించుకున్నాయి. ఈ వేళ మరోసారి భారతీయ కళకు ఉన్న విలువను ప్రపంచానికి తెలియజేస్తుంది. పాత చిత్రాలైనా వాటి ప్రాముఖ్యత, అందం ఎప్పటికీ తగ్గదని ఈ సంఘటన స్పష్టంగా చెబుతోంది. మొత్తానికి యశోద కృష్ణ చిత్రం కేవలం ఒక పెయింటింగ్ మాత్రమే కాదు, భారతీయ సంస్కృతి, భావోద్వేగం, కళల సమ్మేళనంగా నిలిచే అమూల్య సంపద. అధికారులు మీ సమస్యలను పట్టించుకోవట్లేదా? నెలల తరబడి మిమ్మల్ని ఇబ్బంది పెడుతున్నారా? మీ సమస్యకు ఎవరు స్పందించడం లేదా? అయితే ఆలస్యం చేయకుండా వెంటనే క్యూన్యూస్ కు కాల్ చేయండి. సంప్రదించాల్సిన నెంబర్లు 8143001981. మీ తరపున మేం బాధ్యత తీసుకొని మీ సమస్యను అధికారుల దృష్టికి తీసుకెళ్తాం. పబ్లిక్ వాయిస్, సామాన్యుడి ప్రశ్నాస్త్రం, ప్రతి గురువారం ఉదయం 11 గంటలకు మీ క్యూన్యూస్ లో.